అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్నాక్స్. కొన్ని పనులు మనం ఇష్టంగా చేస్తాం, కొన్ని పనులు కష్టంగా చేస్తాం. ఇష్టం కష్టం ఇవి రెండు వినడానికి ఒకేలా ఉన్నా లెంత్ ఒకటే అయినా మీనింగ్ మాత్రం చాలా డిఫరెంట్ కదండి. మరి స్నాక్స్ లో నేను నేర్పించే కొన్ని వంటలు కష్టంగా ఉన్నా తినేటప్పుడు మాత్రం ఆటోమేటిక్ గా ఇష్టం వచ్చేస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఇవాల్టి స్నాక్స్ లో నేను మీకు నేర్పించబోయే స్నాక్ ఏంటో తెలుసా? చైనీస్ సమోసాస్. ఎస్, చైనీస్ సమోసాస్ ఇవాళ మన స్నాక్స్ లో నేర్చుకుంటున్నాం. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. చైనీస్ సమోసాస్ కి కావలసిన పదార్థాలు: రెడ్ క్యాబేజ్, ఉడికించిన స్వీట్ కార్న్, బేసిల్ లీవ్స్, చైనీస్ లీక్, ఉల్లిపాయ ముక్కలు, తడిపిన మైదా పిండి, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, సోయా సాస్, ఉప్పు, నూనె. చైనీస్ సమోసాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఫస్ట్ పాన్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందాం. చాలా కొంచెం, ఎందుకంటే సమోసాలు చేయడానికి నెక్స్ట్ మనం డీప్ ఫ్రై లాంటివి చేస్తుంటాం కదా, అందుకనే చాలా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. అండ్ నెక్స్ట్ నేను ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నా. సో సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, మరి పెద్దవిగా కూడా కట్ చేసుకుంటే సమోసాకి స్టఫ్ కి బాగుండదు. సో అందుకోసమే చాలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం. మరి నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు, సో ఇవి కూడా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. వీటిని కూడా వేసేసుకుందాం అండి. ఇవి రెండింటిని చక్కగా మనం వేయించేసుకుంటే సూపర్ అంటే సూపర్, అంతే, నో డౌట్. సో ఇది కొంచెం ఇలా వేయించుకుందాం. సో ఆనియన్స్ కొంచెం వేగితేనే బెటర్. పచ్చి పచ్చిగా ఉంటే సమోసాస్లో అంత బాగుండదేమో అనేది అందరి ఫీలింగ్, నా ఫీలింగ్ మాత్రమే కాదు. సో ఉల్లిపాయ పచ్చిమిర్చి రెండు ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఇందులోకి ఉడికించుకున్న స్వీట్ కార్న్ వేసేసుకుందాం. ఓకే, సో బేసికలీ పచ్చిమిర్చి వేయించేటప్పుడు ఆ ఘాట్ వస్తుంటుంది తెలుసా. బట్ మనం నార్మల్గానే వేసుకున్నాం కాబట్టి మరీ అంతగా తెలియట్లేదు. బట్ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ అయితే ఆ ఘాటు, ఎస్పెషలీ ఇలా వేయించేటప్పుడు. సో చైనీస్ సమోసా అన్నాను కాబట్టి ఇలా రెడ్ క్యాబేజ్ తీసుకొచ్చాను. సో ఇప్పుడు దీన్ని కూడా మనం ఇందులోకి వేసేసుకుని వేయించుకుందాం. సో క్యాబేజ్ ఇవన్నీ కూడా ఎక్కువగా చైనీస్ వంటలకి బాగా వాడే వెజిటేబుల్స్. ఇది ఆల్ రైట్. సో రెడ్ క్యాబేజ్ కూడా వేసేసుకున్న తర్వాత ఇది చక్కగా వేగిపోయింది. రెడ్ క్యాబేజ్ కాస్త పర్పుల్ క్యాబేజ్ అయిపోయింది ఇప్పుడు వేయించిన తర్వాత. అండ్ నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను లీక్స్. ఇది కూడా ఒక చైనీస్ ఇంగ్రీడియంట్. లీక్స్ వేసేసుకున్నాం. లీక్స్తో పాటు నెక్స్ట్ నేను యాడ్ చేస్తున్నాను బేసిల్ లీవ్స్. మంచి తులసి ఫ్లేవర్ ఇస్తుంది అన్నమాట ఈ బేసిల్ లీవ్స్. ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత, బేసిల్ లీవ్స్ అయితే ఎంతో టైం పట్టదు, ఇమీడియట్గా ఇలా వేగిపోతుంది కదా. నెక్స్ట్ ఇందులోకి నేను యాడ్ చేస్తున్నాను ఉప్పు. ఎస్, సో ఉప్పు వేసేసుకున్నామండి. అండ్ దెన్ అలాగే నెక్స్ట్ ఇందులోకి మిరియాల పొడి కూడా వేసేసుకున్నాం. ఓకే, సో టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ మిరియాల పొడి కూడా వేసేసుకున్న తర్వాత ఇంకేముంది, ఉప్పు వేసేసుకున్న తర్వాత వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా కుక్ అయిపోతాయి, నో డౌట్ అబౌట్ ఇట్. సో ఒక్కసారి ఇవన్నిటిని ఇలా మిక్స్ చేసుకుని పక్క స్టవ్లో పెట్టేసుకుందాం, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకుందాం. ఆల్ రైట్. సో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ నేను ఇప్పుడు వేసేసుకున్నానండి. మరొక వైపు ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయాయి. మరి ఇప్పుడు ఇందులో లైట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక 2 drops ఆఫ్ సోయా సాస్. సో ఈ సోయా సాస్ ఒక 2-3 drops వేసుకున్నాను. ఒకసారి ఇదంతా చక్కగా ఇలా కలిపేసుకొని
దీన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందామండి, సో దట్ అది చల్లారిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే, ఆల్రెడీ మైదాని ఇలా చపాతీస్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మైదా చపాతీస్. సో ఇప్పుడు వీటిని మనం హాఫ్గా కట్ చేసుకుందాం. సో స్నాక్స్ని మీరు అందరూ రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్టయితే ఈ పార్టీకి మీ అందరికీ అర్థం అయిపోయింది. బికాజ్ ఇదివరకు ఎపిసోడ్స్లో కూడా నేను సమోసాస్ చేసి చూపించాను, బట్ డిఫరెంట్ వేరియేషన్స్లో. బట్ ఇది మాత్రం చైనీస్ సమోసా. సో ఇలా అన్ని సైడ్స్ ఫస్ట్ మనం వాటర్ అప్లై చేసేసుకుందామండి, సో దట్ మనకి ఈజీ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఇలా పాకెట్స్ లాగా రెడీ చేసుకుంటున్నాం. ఆల్ రైట్, సో ఇలా పాకెట్స్ లాగా రెడీ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కార్న్, క్యాబేజ్ మిశ్రమం ఇదంతా ఏదైతే ఉందో దాన్ని ఇందులోకి వేసేసుకొని సమోసాస్ ప్రిపేర్ చేసేసుకోవడమే. అంతే, చాలా చాలా సింపుల్, చాలా చాలా ఈజీ. అర్థమైపోయింది కదా మీ అందరికీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇలా ఎక్స్ట్రా ఏదైనా ఉంటే దీన్ని ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇలా సమోసాస్ రెడీ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు 1 after 1 సమోసాస్ అన్నిటిని కూడా రెడీ చేసేసుకుందాం. మీకు ఎంత క్వాంటిటీ అయితే కావాలో అన్ని సమోసాస్ ని రెడీ చేసేసుకోండి. సో హియర్ వి గో. ఓకే, సో సమోసాస్ అన్ని కూడా రాగా రెడీ అయిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం వేడెక్కిన ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం ఇలా. సో ఇవి డీప్ ఫ్రై చేసుకునే దానికన్నా ముందు మనం ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ని కూడా రెడీ చేసేసుకుంటే ఇంకా సూపర్ కదా. సో అందుకని పేపర్ నాప్కిన్ ప్లేట్ కూడా రెడీ చేసేసుకున్నాం. అండ్ సమోసాస్, వేడి వేడి సమోసాస్ రెడీ అవ్వగానే వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. వావ్, సో ఇది రెడీ అయిపోతుంది. ఈలోపు మిగతా సమోసాస్ అన్నిటినీ కూడా మనం ఇందులోకి వేసేసుకుందాం. సో ఇవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. మీ అందరికీ తెలుసు సమోసాస్ అంటే ఏ కలర్లోకి రావాలో, దట్ నైస్ బ్రౌన్ కలర్. సో వీటిని చక్కగా వేయించుకుందాం ఇంకొంచెం సేపు, సో దట్ ఆ కలర్లోకి రాగానే వీటిని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఓకే, సో సమోసాస్ రెడీ అయిపోయాయండి. సూపర్ యమ్మీగా కనిపిస్తున్నాయి చూడ్డానికి మాత్రం. తినిన తర్వాత ఎలా ఉందో చెప్తా. చైనీస్ సమోసాస్ కదా, డిఫరెంట్ గానే ఉంటాయి, నో డౌట్ అబౌట్ ఇట్. సో చైనీస్ సమోసాస్ రెడీ అయిపోయాయండి. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ప్లేటింగ్ చూద్దామా. ఒక వైట్ ప్లేట్ తీసుకున్నాను. అందులో నాకు ఇవాళ చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది రెడ్ క్యాబేజ్. సో ఆ లీవ్స్ అన్నిటిని కూడా ఇలా జాగ్రత్తగా భద్రపరిచి ఇలా పెట్టేసాం అనమాట విత్ ద టొమాటో కెచప్ కాంబినేషన్. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సమోసాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా రెడ్ క్యాబేజ్ లీవ్స్ లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ గా ఉంటుందని నేనే చెప్తున్నా, కాబట్టి మీరంతా ఫాలో అయిపోండి. సో ఇక ఆలస్యం చేయకుండా చైనీస్ సమోసాస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. చైనీస్ సమోసాస్ కి కావలసిన పదార్థాలు: రెడ్ క్యాబేజ్, ఉడికించిన స్వీట్ కార్న్, బేసిల్ లీవ్స్, చైనీస్ లీక్, ఉల్లిపాయ ముక్కలు, తడిపిన మైదా పిండి, పచ్చిమిర్చి ముక్కలు, మిరియాల పొడి, సోయా సాస్, ఉప్పు, నూనె. చైనీస్ సమోసా తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించుకున్న స్వీట్ కార్న్ వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత రెడ్ క్యాబేజ్ వేసి వేయించుకోవాలి. తర్వాత చైనీస్ లీక్, బేసిల్ ఆకు కూడా వేసి వేయించుకుంటూ తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న మిశ్రమంలో ఒక 2 చుక్కల సోయా సాస్ కూడా యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ పైన బాండీ పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కేలోపు తడిపి పెట్టుకున్న మైదా పిండితో ముందుగానే చపాతీలు చేసుకుని వాటిని ఆఫ్ గా కట్ చేసుకుని
సమోసా మిశ్రమాన్ని ఇందులో వేసి స్టఫ్ చేసుకుని హీట్ అయిన ఆయిల్లో వేసి వేయించుకుని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో డిఫరెంట్ గా ఉండే చైనీస్ సమోసాస్ రెడీ. చైనీస్ సమోసాస్ కి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేస్తారు కదండి. ఎస్, నౌ ఇట్స్ మై ఫేవరెట్ 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 టైం. ఆలస్యం చేయకుండా ఇప్పుడు టేస్ట్ చేసేసి ఎలా ఉందో నేను మీకు చెప్తా. టొమాటో కెచప్ లో డిప్ చేసుకుని చూద్దాం. యాక్చువల్లీ నేను ఈ సౌండ్ ఎందుకు ఇచ్చానో తెలుసా, టేస్ట్ బాగుండడం అది సెకండరీ, కానీ ఫస్ట్ కాలింది. బట్ స్టఫ్ లోపల సూపర్గా ఉంది. అండ్ టొమాటో కెచప్ కాంబినేషన్లో ఇది ఇంకా చాలా బాగుంది. బికాస్ చైనీస్ అన్నప్పుడు మనం ఎక్కువగా సాసెస్ వాడుతుంటాం కదండి. అండ్ చైనీస్ మంచూరియాస్ కానివ్వండి, నూడిల్స్ కానివ్వండి, అవన్నీ సాస్లో చాలా బాగుంటాయి. సో అలానే మనం లోపల యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చైనీస్ ఇంగ్రీడియంట్స్ అయినప్పుడు కెచప్ కూడా అలా ఉంటే సూపర్గా ఉంటాయి కదా. సో ఎస్, నాకైతే చాలా 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 నచ్చింది ఈ చైనీస్ సమోసాస్. ఒక డిఫరెంట్ ఫీలింగ్, ఎందుకంటే రెగ్యులర్గా మనం ఆలు అని బాయిల్ చేసి మ్యాష్ చేసి ఇట్లా సమోసాస్ తినడం రెగ్యులర్, కానీ డిఫరెంట్గా ఇలా రెడ్ క్యాబేజ్, స్వీట్ కార్న్, లీక్స్, బేసిల్ లీవ్స్ ఇట్లా వేసుకొని తినడం ఇస్ వెరీ వెరీ డిఫరెంట్. సో ఈ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని మీరు కూడా ఇంట్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్నట్లయితే, టేస్ట్ చేయాలి అనుకున్నట్లయితే డెఫినెట్ గా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి చైనీస్ సమోసాస్. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసండి. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ETV అభిరుచి యూట్యూబ్ ఛానల్. సో వ్యూవర్స్, చూసారు కదండి, ఇది ఇవాల్టి మన స్నాక్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ విన్ ది ఆర్ట్. టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్. బై.